అంటే రేపు ఏ టైంలో ఆయనని మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది? అంటే రేపు ఈవినింగ్, ఎందుకంటే 24 గంటలు టైం ఉంటుంది కదా అరెస్ట్ చూపించిన తర్వాత, అప్పటి వరకు వెయిట్ చేస్తారా లేకపోతే? తిరుపతి నుంచి ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు, ఏంటంటే 24 గంటల సమయం ఉంది. ఆయన ఈరోజు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రేపు సాయంత్రం ఈ సమయం వరకు, అంటే రాత్రి 8 గంటల ప్రాంతం, 8 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చూపించారు. ఆయన అరెస్ట్ చూపించే వరకు కూడా 24 అవర్స్ టైం ఉంది కాబట్టి, అందువల్ల ఆయన్ని రేపు ఉదయం 11 గంటల తర్వాత మాత్రమే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. పైగా ఎందుకంటే సండే కావటంతో న్యాయాధికారి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంది. అందువల్ల మార్నింగ్ వైద్య పరీక్షలు, రిమాండ్ రిపోర్టు, ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత న్యాయాధికారి ఇచ్చే అనుమతి ప్రకారం ఆయన తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్తున్నారు. పైగా ఆయన ఈరోజు దాదాపుగా మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి కోఆపరేట్ చేయలేదు అని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిట్ చెప్తోంది. తనకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఎంపీగా ఉన్నాను కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో తనకి ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు. బట్ ఇంతకుముందు ఉమేష్ చంద్ర గారు చదివి వినిపించారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి ఫండ్స్ ఫ్లో ఎన్ రూట్ ఎలా అని, తర్వాత దానికి సంబంధించి కోర్టులో సిట్ అంతకుముందు హైకోర్టులో ఎటువంటి అఫిడవిట్ ఫైల్ చేసింది అనేది కూడా, దానికి సంబంధించిన ఆధారాలను కూడా ముందు పెట్టుకొని అడిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అంతా కూడా మా అకౌంట్ ఆడిటర్స్ చూస్తారు అని చెప్పడంతో పాటు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా అందులో తనకి యాక్టివ్ రోల్ లేదు అని కూడా చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏమిటంటే, పాలసీని ఫ్రేమ్ చేసే టైంలో, అంటే ఏదైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి పాలసీని గవర్నమెంట్ లిక్కర్ షాపుల ద్వారా చేయాలి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేయాలి అని చెప్పి పాలసీ ఫ్రేమ్ చేసే టైంలో మీరు ఉన్నారు అని చెప్పి గూగుల్ టేక్అవుట్ ద్వారా మీ ఫోన్ లొకేషన్ ద్వారా కూడా మాకు సమాచారం ఉంది అని కూడా ఆ ఎవిడెన్స్ని కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి తన స్టేట్మెంట్లో ఇచ్చిన ఎవిడెన్స్ కానీ, అదేవిధంగా ఒక ఆఫీసర్ ఎవరైతే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆయన ప్రసాద్ గారు ఇచ్చిన 164 స్టేట్మెంట్, మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ ఈయన పేరుని క్లియర్గా ట్రేస్ చేశారు, చెప్పారు. ఆయన ఆదేశాల మేరకే తాము బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కొన్ని డిస్టిలరీలకు ఆర్డర్స్ ఇచ్చాము అని చెప్పారు. వీటన్నిటినీ కూడా దగ్గర పెట్టుకొని అడిగి ప్రశ్నించినప్పటికీ కూడా తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. తాను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు అని చెప్పారు. పైగా మీ ఫోన్కి వచ్చిన కాల్స్, మిథున్ రెడ్డిని ఉదయం ఇన్వెస్టిగేషన్కి పిలవడం కానీ, ఇంట్రాగేషన్కి పిలవడం కానీ, తర్వాత ఇప్పుడు అరెస్ట్ మీద కానీ, ఈ పరిణామాల మీద వైసీపీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వైసీపీ